నమస్తే. ప్రజాసేన బై ప్రవీణ్. ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నాడు. సో గత ఎన్నికలలో 2 చోట్ల నిలబడి 2 చోట్ల పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తాడా అనేది హాట్ టాపిక్గా మారింది. పోయినసారి కంటే ఈసారి కొంచెం సిచ్యువేషన్ మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే పిఠాపురం ప్రజల డిసిషన్ ఎలా ఉంటుంది అనేది మనము ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. కాకపోతే ఏంటంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక కాన్స్టిట్యున్సీలో నిలబడినప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని గెలిపించడం ద్వారా ఆ రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోరాడడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని గెలిపించినట్లయితే మీ ప్రాంతంతో పాటు మీ కాన్స్టిట్యున్సీతో పాటు మీ రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపైన పోరాటం చేసే అవకాశం దొరుకుతుంది ఆయనకు. ఆయన ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా ఆయన ఒకటే చెప్తున్నాడు, నన్ను గెలిపించి ఉంటే నేను అసెంబ్లీలో ఉంటే ఇంకా మీ తరఫున ఇంకా గట్టిగా కొట్లాడేవాడిని, ఇంకా గట్టిగా మాట్లాడేవాడిని, కానీ మీరు నన్ను ఓడగొట్టారు కదా, నాకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారు కదా అని మాట్లాడుతున్నాడు ఆయన. సో ఈసారి ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ని గెలిపించి ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడే అవకాశం ఇవ్వాలి. తద్వారా ఏమైపోతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంగా గీత వైసీపీని ఉన్నారు. తను గెలిస్తే ఏమైపోతుంది అని అంటే తనకు వచ్చిన అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీ సెషన్లో ఒక 10 రోజులు ఉంటే ఏదో ఒక రోజు మాత్రమే తనకు అవకాశం వస్తుంది మాట్లాడడానికి. తను తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాట్లాడగలుగుతుంది తప్ప రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడడానికి అవకాశం ఉండదు. బట్ ఇక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించడానికి అవకాశం ఉంటుంది, ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మీకు పిఠాపురానికి ఇప్పుడు ప్రత్యేకత ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటున్న కూటమి కనుక ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదంటే మంత్రి అవ్వచ్చు. తద్వారా కూడా పిఠాపురానికి అధిక నిధులు రావచ్చు, పిఠాపురం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో పిఠాపురం ప్రజలు మీరు ఇది ఆలోచించాలి. నేను ఇక్కడ వంగా గీతను ఓడగొట్టండి అని చెప్పడం నా ఇంటెన్షన్ కాదు. పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవాలనే దాని గురించే నేను చెప్పేది. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గెలవడం వల్ల ఏమైపోతుందంటే రాష్ట్రంలోని సమస్యల మీద పోరాడడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతాం. సో ఖచ్చితంగా మీరు ఈ విషయం పిఠాపురం ప్రజలు ఇది ఆలోచించాలి, తెలివైన నిర్ణయం తీసుకోవాలి. పిఠాపురం ఓటర్లు పవన్ కళ్యాణ్ని గెలిపిస్తారనుకుంటున్నాను నేను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్రాలో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే వైసీపీ అండ్ తెలుగుదేశం కూటమి, ఈ రెండిట్లో కూటమికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నట్లున్నాయి. వైసీపీకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేస్తూ ఉంటే వైసీపీకి అగెనిస్ట్గా ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ అగెనిస్ట్గా ఉన్నారు. సో ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు అనేది కొన్ని రోజులు వేచి ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు చాలా ప్రీషియస్. తను ఈ ఎలక్షన్లో ఓడిపోతేనంటే తనకు రాజకీయ భవిష్యత్తే ఉండకపోవచ్చు. తెలంగాణ జరిగిన ఎలక్షన్లో కేసీఆర్ పరిస్థితి ఎలా అవుతుందో అలాగే అవుతుంది. సో పిఠాపురం ప్రజలు డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అని అంటే ఎవరిని గెలిపిస్తారనేది డిసైడ్ అవ్వాలి. చూద్దాం, పవన్ కళ్యాణ్ని గెలిపిస్తారా లేదా వంగా గీతని గెలిపిస్తారా, పిఠాపురం ప్రజల ఆలోచన ఎలా ఉంది అనేది మనం కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. సో ఐ హోప్ పవన్ కళ్యాణ్ గెలిపిస్తారని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గెలవడం వల్ల సామాజిక కోణం, ఓ మంచి వ్యక్తి, మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీ సమస్యలు తీర్చడానికి. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సినిమాల్లో 1 సంవత్సరం పనిచేసిన 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న వాటన్నింటిని పక్కకు పెట్టి రాజకీయం చేయడానికి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో తను రాజకీయాల్లోకి వచ్చి కష్టపడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మనవంతుగా మనం సపోర్ట్ చేయడం అనేది ధర్మం. పవన్ కళ్యాణ్ అనుకుంటే డబ్బులే సంపాదించాలనుకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా కంఫర్ట్గా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ వాటన్నింటిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం ద్వారా, తనని గెలిపించడం ద్వారా పిఠాపురానికి ప్రత్యేకత వస్తుంది. అలాగే రాష్ట్రంలోని సమస్యల మీద పోరాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ అవకాశం ఇచ్చేది ఎవరు అని అంటే కేవలం పిఠాపురం ప్రజలు మాత్రమే. ఆయన పదే చెప్తూ ఉన్నది ఒకటే, మీరు నన్ను గెలిపిస్తే నేను మీ తరఫున మాట్లాడేవాడిని కదా, అసెంబ్లీలో ఇంకా గట్టిగా కొట్లాడేవాడిని కదా, నాకు అవకాశం ఇవ్వలేదు కదా అని పదే చెప్తున్నాడు. ఈసారి ఆయన అలా మాట్లాడకుండా ఆయనకు అధికారం ఇచ్చి ఆయన ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం పిఠాపురం ప్రజలదే. ఇప్పుడు ఖచ్చితంగా పిఠాపురం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళని నేను అనుకుంటున్నాను. మంచి నిర్ణయం, మంచి డిసిషన్ ఇస్తారనుకుంటున్నాను. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.